చాలాసార్లు ఏంటంటే మన కడుపు నొప్పి అని అనుకున్నప్పుడు సాధారణ నొప్పిని మనం నెగ్లెక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. అంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేసి. గత ఒక నెలలో వచ్చినటువంటి ఒక 3 ముఖ్యమైన కేసెస్ నేను చెప్తాను. ఒక 26 ఉన్న 26 ఇయర్స్ ఉన్న బాబు నార్మల్ అబ్డామినల్ పెయిన్‌తో వచ్చారు. తను అసిడిటీ అని చెప్తూ ఉన్నారు. మనం దాన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నాం. ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నప్పుడు రక్త కణాలు అంటే ఆర్బీ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ 250 ఉన్నాయి. సరే షుగర్ ఎందుకు ఉంది? ఎందుకంటే నార్మల్‌గా ఉన్న బాబు షుగర్ మనం ఎందుకు అని ఎక్కువగా ఉంది అని చెక్ చేస్తే వాడి హెచ్‌బీఏవన్సీ 12 అని వచ్చింది. సో సాధారణంగా అంత చిన్న వయసులో అంటే షుగర్ అంత ఎక్కువగా ఉంటే అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేది ఉండొచ్చు కాబట్టి దానికోసం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే కడుపు నొప్పి ఒక షుగర్ కంట్రోల్ లేకపోవటం వల్ల ప్రెజెంట్ అవటం. రెండో ఒక నార్మల్‌గా ఒక 55 ఇయర్స్ ఉన్న లేడీ నార్మల్‌గా మన దగ్గరికి క్లినిక్ వచ్చినప్పుడు తను చూసి ఎవాల్యుయేట్ చేసాం. అంతా పరీక్ష చేసాం. పరీక్ష చేసి ఒక నెలగా అన్ని రకాల మందులు వాడుతుంది. నాకు కడుపు నొప్పి తగ్గట్లేదు అనేసి. సో నార్మల్‌గా ఎక్కువ బ్లడ్ టెస్ట్ కాదు, ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేసినప్పుడు తనలో రక్త కణాలు అంటే కంప్లీట్ అంటే టోటల్ కౌంట్స్ 4 లక్షలు ఉన్నాయి. ఎందుకురా బాబు 4 లక్షలు నేను ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు అది బ్లడ్ క్యాన్సర్ లుకీమియా అని బయటపడింది. వాళ్ళది మెడికల్ ఆంకాలజీ వాళ్ళకి అప్పచెప్పి ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలుపెట్టారు. అదేవిధంగా ఇంకొక పేషెంట్ ఏంటంటే కడుపు నొప్పి, సివియర్ కడుపు నొప్పి, ఆల్రెడీ ఆర్థోపెడిక్‌ని చూపించుకున్నారు బ్యాక్ పెయిన్ అని చెప్పేసి. అందుకని నాకు బ్యాక్ పెయిన్ మందులు తీసేసుకున్నానండి, మీరు కడుపు నొప్పిని మాత్రం చూడండి అనేసి. మన కడుపు నొప్పి ఎవాల్యుయేట్ చేస్తూ సరే ఎందుకో అర్థం కావట్లేదు కాదా అనేసి మనం సిటీ స్కాన్ చేయించడం జరిగింది. సిటీ స్కాన్లో దానిలో రేడియాలజిస్ట్ ఏం చెప్పారంటే మనకు స్పైనల్ కార్డ్ దగ్గర ఏదో ఒక అనుమానంగా ఉందండి, సరిగ్గా తెలియట్లేదు అని. తర్వాత మనం ఎంఆర్ఐ చేయడం జరిగింది. ఎంఆర్ఐలో మెటాస్టేసిస్ అంటే ఎక్కడో ట్యూమర్ ఉండి స్పైనల్ కార్డ్లో మెటాస్టేసిస్ అంటే వచ్చిందని చెప్పడం జరిగింది. సో పూర్తిగా ఎవాల్యుయేట్ చేసినప్పుడు తనకి లంగ్లో క్యాన్సర్ అనేది బయటపడింది. సో ఈ విధంగా అంటే ప్రతి కడుపు నొప్పి కూడా సర్ప్రైజెస్తో కూడినటువంటిది. అందుకని మనం ఏంటంటే చిన్న చిన్న పరీక్షల నుంచి పెద్ద పరీక్ష చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కడుపు నొప్పి అనగానే నాకు ఉబ్బరము అదేదో అసిడిటీ మందు తీసుకుంటే సరిపోతుంది అని కాకుండా అంటే మనకున్న ప్రాబ్లము ఆల్మోస్ట్ ఒక నెల నుంచి ఉంది, అన్ని రకాల మందులు వాడే నాకు తగ్గలేదన్నప్పుడు ప్రతి స్టెప్లో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు సింపుల్ ప్యాన్క్రియాటిక్ ఇన్సఫిషియెంట్, ప్యాన్క్రియాస్ సరిగ్గా పని చేయకపోవటం వల్ల అవ్వచ్చు. అధికంగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ప్యాన్క్రియాస్ చెడిపోయి అది సరిగ్గా పని చేయకపోవచ్చు. జాండీస్ ఉండి లివర్ ఎఫెక్టివ్గా లేకుండా ఆకలి లేకపోవటం వల్ల ఉబ్బరంగా ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని రేర్ కండిషన్స్లో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు. సో అందుకని ఎప్పుడైతే మనకు నొప్పి తగ్గదో, ఎందుకంటే చాలా కండిషన్స్లో ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే అంత ఎర్లీగా మనం అంటే ట్రీట్మెంట్ మెడిసిన్స్తోనే అయిపోవచ్చు. కొన్నిసార్లు సర్జికల్గా, కొన్నిసార్లు అంటే రేర్గా క్యాన్సర్స్ అన్నప్పుడు ఆ ట్యూమర్ని తీసేసి మనం మ్యాలిగ్నెన్సీ అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఒక చిన్న అబ్బాయి 16 ఏళ్ళు మాత్రమే, తనకి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఒక పెద్ద లీషన్, తనకి లింఫోమా అని చెప్పడం జరిగింది. సో అందుకని మనం ఎవాల్యుయేట్ చేసి అంటే సిటీ స్కాన్లో లింఫోమా అన్నారు, తర్వాత మనకు అంటే ప్రతి అల్ట్రాసౌండ్లో లింఫోమా అన్నారు. తర్వాత మనం అన్నీ అయిపోయినాయి, టెస్ట్లు అయిపోయినాయి. మన ల్యాప్రోస్కోపీ అనేది చేసినప్పుడు అంటే అదృష్టవశాత్తు ఏంటంటే అది క్యాన్సర్ కాదు, ఒక చిన్న పేగులో అటువంటి ఒక ట్యూమర్. ఆ ట్యూమర్ ఏంటంటే లక్కీగా స్ట్రోమల్ ట్యూమర్ అని వచ్చి ఆ ట్యూమర్ పేగుకి బయట పెరిగింది కాబట్టి అది మాత్రం తీసేస్తే సరి అయిపోయింది. అంటే కనపడే అన్నీ కూడా వ్యాధులు భయంకరమైన వ్యాధులు కాదు, అన్ని పరీక్షల్లో మనకు కనపడిన తర్వాత కూడా అది సింపుల్ డిసీజ్ అవ్వచ్చు. సో అబ్డామిన్ అనేది ఒక పాండోరా బాక్స్. ప్రతి సిచ్యువేషన్స్లో కూడా అనేకమైన సర్ప్రైజెస్ ఉంటాయి. ఈ చిన్న అబ్బాయికి అంటే వాళ్ళు క్యాన్సర్ అనుకొని వచ్చి అంత డయాగ్నోసిస్ అంతా అయిపోయిన తర్వాత అది పేగులోటటువంటి ఒక కంతి మాత్రమే, అది స్పిండిల్ సెల్ ట్యూమర్, అంత సీరియస్ కాదు, దాన్ని తీసేస్తే అంతటితో కీమోథెరపీ ఏది అవసరం లేదు అని చెప్పి పంపించడం జరిగింది. సో ఈ విధంగా అబ్డామిన్లో అనేకమైన సర్ప్రైజెస్ ఉంటాయి. ఆ సర్ప్రైజెస్ని మనం అధికంగా భయపడకూడదు, అందుకని చెప్పేసి అధికంగా ట్రీట్ చేయకూడదు. ఉన్నట్టు మన డయాగ్నోసిస్ ఏదైతే మనకు బయటపడుతుందో ఆ విధంగా వెళ్ళినప్పుడు పేషెంట్ బెనిఫిట్ ఉంటుంది. తొందరగా కూడా మనం డయాగ్నోస్ చేసి ఆ పేషెంట్ సరైన ట్రీట్మెంట్ అని మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఏ కడుపు నొప్పి అయినా ఎక్కువ రోజులు ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే
ఫాస్ట్ ట్రీట్మెంట్, ఫాస్ట్ రికవరీ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.